గతంలో ఆష్ ముఫారా మనతో చాలా విషయాలు పంచుకున్నారు. బహుశా అవసరానికి మించినవి కూడా. అయితే ఆయన ఎప్పుడూ ఓపెన్‌గా, నిజాయితీగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఆయన ఒక విషయం గ్రహించారు. అంటే ఆయన పంచుకుంటున్న విషయాలు తప్పనిసరిగా మంచిని చేయడం లేదు. ఆయన ప్రదర్శకత వలన ఆయన చెప్పింది కాకుండా వేరేలా రాయడానికి కొంతమంది ప్రేరణ పొందారు. అందుకే ఆయన కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఈ తుఫాను నడుస్తున్నప్పటికీ ఆష్ ఇంకా పని చేస్తూనే ఉన్నారు. నేను అందరూ ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ ఇక్కడే ఉన్నారు. ఎప్పుడూ పని చేస్తూనే ఉన్నారు. ఆయన ఎదుర్కొన్న అన్ని విషయాల మధ్య కూడా. కాబట్టి నేను ఈ సందేశంలో మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం అష్ ముఫారా చెప్పారు. ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం నేను ఇప్పుడే చూస్తున్న ఈ సందేశం ఎందుకంటే నేను దానిపై వేర్వేరు విషయాలు చదువుతూనే ఉన్నాను. ఆయన ఎదుర్కొన్న ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఆయన కొంతకాలం క్రితం అన్నాడు తాను అన్నీ పంచుకుంటానని. నేరస్తులు, దొంగతనం, అబద్ధాలు, విశ్వాసం లేకపోవడం అన్నీ ఆయన ఇవన్నీ పంచుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన అని నాకు తెలియదు. ఆయన పేర్లు బయట పెట్టబోతున్నారని నేను అనుకోవడం లేదు. కానీ ఆయన మనందరి కోసం చేసిన త్యాగాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అది కేవలం తన కోసం కాదు, మనందరి కోసం. మీరు ఎప్పుడు దీని గురించి ఆలోచించాలి. మీ చుట్టూ ఉన్నవారు మంచి పని చేసినప్పుడు ఆలోచించండి. నాకు నోరెల్ వార్కాట్ తెలుసు. ఆమె కూడా పంచుకుంటుంది. ఆమె అనాథాశ్రమాల్లో సహాయం చేస్తుంది. మీలో చాలా మంది అనాథాశ్రమాలకు చాలా సహాయం చేస్తారని నాకు తెలుసు. సీస్ అకాడమీ, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు చేస్తున్న దాన్ని అలాగే కొనసాగించండి. ఇది నిజంగా ఇతరుల కోసం త్యాగం చేయడానికి తమ మార్గాన్ని విడిచి వెళ్లే మనుషులు. అస్ ముఫారా ప్రపంచానికి స్వాగతం. ఇది ఆయన ఎప్పుడు చేసినదే. ఆయన గురించి అంతా ఇదే. ఆయన ఎప్పుడు చేసినది ఇదే. కానీ నిన్న మొదలుపెట్టి నిజంగా ఏం జరుగుతుందో మీకు చెప్పడం మొదలుపెట్టారు. చాలా చిన్న స్థాయిలో. భవిష్యత్తులో మీరు ఇంకాస్త ఎక్కువగా చూడబోతున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే మీలోని విషయాలను దాచుకోవడం, ఎవరికీ చెప్పడానికి అవకాశం లేకపోవడం చాలా అది బాధాకరం, చేయడం కష్టం. ఆయన కేవలం ఆ చిన్న వాలు తీసుకుని కొంత ఒత్తిడిని బయటకు వదిలారు. వినండి, నేను నెమ్మదిగా ప్రజలకు చెప్పడం మొదలుపెడతాను. వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. వాళ్ళు చెప్పినప్పుడు ఆయన అక్కడ ఏ ఏజెన్సీ కూడా మా తలుపులు మూసలేదు అని చెప్పినప్పుడు చాలా మంది దానిపై గందరగోళంగా ఉన్నారు. కంపెనీ ఎప్పుడూ ఆగలేదు. ఆయన ఎంతటి కష్టాల్లో ఉన్నా ఎవరు అంటే నిజంగా ఎవరు ఆయన ఎన్నో సార్లు చెప్పినట్టు దేవుడు తప్ప మమ్మల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ప్రతి నావికుడు, ఓడ కెప్టెన్ తుఫాన్లను ఎదుర్కొంటారు. కానీ ఆ తుఫాను దాటి వెళ్ళిన తర్వాత ప్రయాణం సాఫీగా సాగిపోతుందని వారికి తెలుసు. అదే సమయంలో ఆ తుఫానులో వారు ఏం తప్పు చేశారు, ఏం సరిగా చేశారు అనే విషయాల్లో కూడా వారికి అవగాహన కలుగుతుంది. అష్ ముఫారా చాలా విషయాలను సరిచేశారు. మీరు అది ఇప్పటివరకు చూసారా? నాకు అనిపించడం లేదు మీరు చూసారని. ఆయన చేయాలనుకుంటున్నది మీకు అర్థం అవుతుందా? నాకు అనిపిస్తుంది కొంతమంది వారికి అర్థం కావడం లేదు. చూడండి, ఇక్కడ ఉన్న చాలా మందికి మేము అబద్ధం చెప్పం. డబ్బు పెద్ద విషయం. డబ్బు సంపాదిస్తాం. కానీ నేను చూసినప్పుడు ప్రజలు ఇతరులను పట్టించుకుంటారు. సరేనా? వారికి మంచి విషయం తమ దారిలో వస్తుందని తెలుసు. వారికి అది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వారికి అబ్బా! ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం కూడా ఉంది మనం మొదలుపెట్టినప్పుడు. కానీ ఇప్పుడు మీరు మందికి సహాయం చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అలా చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. మనము చేస్తున్న దాన్ని మనం ఎప్పుడూ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సరేనా? ఇది బైబిల్ చెప్పినట్లే కుడి చేయి చేస్తున్న దాన్ని ఎడమ చేయి తెలుసుకోకూడదని అంటుంది. అది మంచి విషయమే. కానీ మిత్రమా, నేను ఇది చెప్పాలి. మనము మొదలుపెట్టినప్పుడు 2 వారాల క్రితం నేను అస్కి చెప్పినట్టు నేను ఏదైనా చెబితే
నేను చేయబోతున్నాను అంటే ఖచ్చితంగా చేస్తాను. అవును, అవును, నేను నిరాశ్రయులకు సహాయం చేయబోతున్నాను. మీ అందరితో కలిసి నేను కూడా ప్రజలకు ఆహారం అందించడంలో సహాయపడాలనుకుంటున్నాను. అందమైన మనుషుల నుండి నాకు సందేశం మీద సందేశం వస్తూనే ఉంది. క్రిస్, నా సమాజంలో నేను ఇదే చేయాలనుకుంటున్నాను అని. ఇలాంటి మాటలు వినడం నాకు చాలా ఇష్టం. ఈ సందేశంలో అతను ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు స్వయంగా చదవాలని నేను కోరుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మనిషిని మనం అష్ముఫారా అని పిలుస్తాం. అతను ఎప్పుడూ తడబడలేదు, వెనక్కి తగ్గలేదు. మీరు ఏ పదం ఉపయోగించినా సరే, అతను తన నమ్మకానికి కట్టుబడి ఉన్నాడు. సరేనా? ఇప్పుడు అతని మార్గం కొంతవరకు అడ్డంకులు ఎదుర్కొన్నా, అయినా కూడా అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇది నేను ఇక్కడ ప్రతిరోజు చెప్పే విషయం. అతను ఏదైనా పాపం చేస్తే దాని గురించి మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. నా దారిని అర్థం చేసుకోవడానికి ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. మీరు వేరేలా చూడవచ్చు, కానీ చదవండి, చదవండి, చదవండి. ఎంత భయంకరంగా జరిగినా మనం గెలిచాం. ఎంత భయంకరంగా జరిగినా మనం గెలిచాం. సరేనా? దాన్ని మీకు నేను వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీకు అది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ ప్రయాణాన్ని, ఈ కథను అష్ముఫారా కోసం పంచుకోవడం నాకు ముఖ్యం. అప్పట్లో జరుగుతున్న విషయాల వల్ల ఆయన చాలా విషయాల గురించి మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన నెమ్మదిగా తన మనసు తెరవడం మొదలుపెట్టారు. అయితే ఆయన మనకు చిన్న చిన్న సూచనలు మాత్రమే ఇస్తారని అనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ ఆఫీస్ లో ఆయన కొన్ని సందేశాలు పెట్టారు అని అనుకుంటున్నాను. ఈ వారం 2 సందేశాలా, లేక గత కొన్ని రోజుల్లోనా? అది ఆయన నాకు చెప్పరు. ఆయన చేసేస్తారు. ఆయన నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. సరేనా? ఆయన నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను నా బ్యాక్ ఆఫీస్‌ను ఆన్ చేసినప్పుడు మీరు కూడా రోజుకు ఒకసారి చేయాలి. కొత్త సందేశం కనిపిస్తే ఓహ్! న్యూస్ 3 అందులో గత సందేశంతో పోలిస్తే మరింత సమాచారం ఉంటుంది. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చింది. కాబట్టి మేము నౌకను సరిచేసి పడవను తిరిగి సెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అని నాకు పడవలు ఎంతగా ఇష్టమో మీకు తెలుసు కదా. నాకు అన్ని రకాల పడవలు ఇష్టమే. నిజం చెప్పాలంటే నేను సేల్ బోటర్ కంటే పవర్ బోటర్ ఎక్కువగా. కానీ ఆయన చెప్పింది నాకు అర్థం అవుతోంది. మనం దిశ మార్చుకోవాల్సి వచ్చింది. గాలి ఈ వైపు నుంచి వీస్తోంది. పిడుగు వర్షం అటువైపున ఉంది. మనం కొంచెం ఈ వైపు వెళ్ళాలి. ఈ మొత్తం ఆలోచన మీకు చెప్పాలనుకుంటున్నదే ఇదే. ఎంత పిడుగు, మెరుపు, ఎన్ని పెద్ద అలలు వచ్చినా అది ముఖ్యం కాదు. అతను ఆ తుఫానును దాటి ముందుకు పోతూనే ఉన్నాడు. ఆ కొత్త దిశ కోసం, ఆ కొత్త స్థలం కోసం వెతుకుతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాల క్రితమే అతనికి ఇది తెలుసు. అతను అందరికీ ఇది చెప్పాలనుకున్నాడా? లేదు. ఎందుకంటే అతను చాలా చెడ్డ అనుభవాల మధ్యలో ఉన్నాడు. చాలా చెడ్డ అనుభవాలు. మీలో చాలా మందికి అది అర్థం కాదు. ప్రతిరోజు నాకు చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? నేను ఎవరికీ చెప్పను క్రిస్, నమ్ము. నాకు వాళ్ళు ఇలా చెప్పినప్పుడు అది చాలా హాస్యంగా అనిపిస్తుంది. ఒక విషయం చెప్పనా? నాకు తెలియదు. నాకు తెలియదు. కానీ అది చాలా దగ్గరలో ఉందని నాకు తెలుసు. అది నా ఇష్టమైన విషయం. అది రాబోతుందని నాకు తెలుసు. దాని గురించి నేను ఉత్సాహంగా ఉన్నానని నాకు తెలుసు. నా జీవితంలో ఏవైనా కష్టాలు ఉన్నా అవన్నీ పరిష్కరించబడతాయని, సరిచేయబడతాయని నాకు తెలుసు. దాని గురించి ఉత్సాహపడటానికి ఇదే చాలదా? మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ, మీ సమస్యలు, మీ పరిస్థితి, ఇవన్నీ సరిచేయడానికి ఏదో ఒకటి ఉందని తెలుసుకోవడం చాలదా? అది నాకు ఉత్సాహంగా ఉండటానికి చాలిపోతుంది. ఇది కావాలనుకునే ప్రతి ఒక్కరిని మేము తాకుతున్నామన్న విషయం తెలుసుకోవడం. మేము ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నాం.
ఒక చిన్న దేశంలో మాకు 50 మంది ఉండవచ్చు. ఇంకొక దేశంలో 10,000 మంది ఉండవచ్చు. సరేనా? ఇది ఆయన కలలు కనిన విషయం. ఆయన దీని గురించి కలలు కన్నాడు. మరియు నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఆయన వెనక్కి కూర్చుని వావ్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం వెనక్కి కూర్చుని మనం చేసిన దాన్ని చూడాలి. ఇంతటి ప్రయాణం, ఈ అనుభవాలన్నీ ఆయన ఎదుర్కొంటాడని అనుకున్నారా? లేదు. నాకు అనిపించదు. ఆయన అలా అనుకోలేదు. మీరు ఇది చదువుతున్నారంటే, మీరు ఇంకా మాతోనే ఉన్నారు. ఇది చాలా చెప్పే విషయం. దీని అర్థం మీరు నిజాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. వావ్! అందులో ఆయన చెప్పిన నా ఇష్టమైన విషయాల్లో ఒకటి. దీని అర్థం మీరు నిజాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. ఈ కంపెనీ మనం రికార్డులు గ్రేట్ చేస్తున్నామని చెబుతాం. మీరు మెరుపు మోగుతుందని వినిపిస్తుంది. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నైతికత, శుభ్రత. ఆయన మురికి డబ్బు కోరుకోడు. సరేనా? మురికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మురికి డబ్బు అబద్ధాలు చెప్పే వాళ్ళ నుంచి, మోసం చేసే వాళ్ళ నుంచి, వాగ్దానాలు ఇచ్చే వాళ్ళ నుంచి వస్తుంది. ఆయన మురికి డబ్బు కోరుకోడు. ఆయన శుభ్రమైన, నైతికమైన డబ్బు కోరుకుంటాడు. అదే జరగబోతుంది. శుభ్రమైన, నైతికమైన డబ్బు మనందరికీ రావడం మొదలైనప్పుడు, సరేనా? ఆయన మన కోసం ఏమి చేశాడో మీరు ఆలోచించాలి. మీరు పిచ్చిగా మారి చెడు పనులు చేయబోతున్నారా? లేదా మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నారా? సరేనా? నేను వాళ్ళకి మరొక రోజు చెప్పినట్టు, నాకు తెలుసా? నేను దేవుని కోసం పని చేస్తాను. నేను ప్రభావితం చేయాలనుకునే ఏకైక వ్యక్తి దేవుడే అని చెప్పాను. నిజంగా నేను ఇప్పుడే చెప్పిన దాన్ని మీరు అనుసరిస్తే, మీ ముందుగా, పక్కన, వెనక, మీదుగా ఎవరు వచ్చినా వాళ్ళు అది గమనిస్తారు. అయ్యో! ఈ వ్యక్తి మంచి మనిషి అని అనుకుంటారు. ఆ మార్గం నుంచి ఎప్పుడూ తొలగిపోకండి. అదే నేను చేస్తాను. మీరు ఎలా ఆలోచించాలో నేను చెప్పలేను. నేను ఎప్పుడూ మీకు ఎలా ఆలోచించాలో చెప్పను. కానీ నాకు పైవాడిని ప్రభావితం చేయడం చాలా పెద్ద విషయం. ఆస్కి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఒక్కో వ్యక్తికి మంచి చేయడం. ఆయన దాన్ని 1,00,000 సార్లు చెప్పారు. ఆయన దాన్ని 1,00,000 సార్లు చెప్పారు. నేను ఈ చాట్‌కి దృష్టి పెట్టడం లేదు. నిజానికి నేను దృష్టి పెట్టాలి అనిపిస్తోంది. క్షమించండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు అని నేను చూస్తున్నాను. సందేశాన్ని చదవండి. నేను మళ్ళీ చెబుతాను. కొన్ని రోజుల క్రితం కూడా చెప్పాను. ఆ స్మఫెరా తీసుకెళ్తున్న దిశపై మీకు అయోమయం ఉంటే ఉండకండి. అయోమయంగా ఉండకండి. ఓలివర్ ఫోంటినో చెప్పినట్లుగా అంతా బాగుంటుంది. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా గడిచిపోతాయి. నా కుటుంబ సభ్యులు కూడా మీ అందరిలాగే కష్టాలు ఎదుర్కొంటున్నారు. నేను వారికి అదే చెబుతాను. ఇది కూడా గడిచిపోతుంది. నేను మీకు చెబుతున్నాను, మన దారిలో మంచి వస్తోంది. అది పరిశుభ్రంగా, నైతికంగా ఉంటుంది. అది ఎవరినీ బాధించదు. అది ప్రజలకు సహాయం చేస్తుంది. అది ప్రజలకు అబద్ధం చెప్పదు. అది వారికి నిజాన్ని చెబుతుంది. ఆ స్మఫెరా ఎప్పుడూ అదే చెప్పారు. మీరు నిజాన్ని పాటిస్తే మీ వెనక ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడూ ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మీరు ఎప్పుడు అబద్ధం చెబితే మీరు వినండి. మీరు ఎప్పుడు అబద్ధం చెబుతుంటే నిజం మీకు తెలియదు. ఎందుకంటే మీరు మీకే అయోమయం కలిగించుకుంటారు. సరేనా? నేను చెప్పేది మీరు ఏదైనా మాట్లాడే ముందు లేదా చేసే ముందు ఆలోచించండి. ఉదాహరణకు నాపై, మీపై లేదా ఎవరిపైనా అబద్ధంగా పోస్ట్ చేయడం వంటివి. నాకు ప్రతిరోజు అవి కనిపిస్తుంటాయి. ఇది మనం చేస్తున్న పని కాదు. నేనుకి సూచనలు పంపుతాను. ఇంకా నేను ఒకటి చెబుతాను. మీ దగ్గర నాకు పంపించాలనుకునే సూచనలు ఉంటే
నేను అతనికి పంపించగలను. ఆస్ గురించి నాకు నచ్చిన ఒక విషయం, అతను విస్తృత దృష్టి కలవాడు. అతను ప్రజలు చెప్పేది వినాలనుకుంటాడు. ఇప్పుడు మీరు అతన్ని చూడకపోయినా లేదా ఇటీవల రేగ్ యొక్క యూట్యూబ్‌లో అతను కనిపించకపోయినా, అతను ఎప్పుడూ ఈ యూట్యూబ్‌లు చూస్తూనే ఉంటాడు. మిత్రమా, ఇక్కడ జరుగుతున్న దానిపై అతను శ్రద్ధ పెడుతున్నాడు. ఇప్పుడు అతను మీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అబ్బాయిలు, అమ్మాయిలు, సోదరీమణులు, సోదరులు, కుటుంబ సభ్యులు. మీ మనసులో ఏముందో అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అతను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. ప్రతి వారం క్రీస్ అందరూ బాగానే ఉన్నారు. ప్రార్థనలు కొనసాగుతున్నాయి. అమ్మా, నేను అతనికి ముఖ్య విషయాలు తెలియజేస్తాను. ఉదాహరణకు, గత వారం జానెట్ బట్లర్ భర్తకు స్ట్రోక్ వచ్చి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను చేసిన మొదటి కాల్, ప్లీజ్ నన్ను అప్డేట్ చేస్తూ ఉండు. నేను ఎప్పుడూ వినలేదు. ఒక సీఈఓ ఇలా అడిగినట్టు, ఏమైంది? బాగున్నారా? నేను ఏదైనా చేయగలనా అని. ఇదే అష్ ముఫారా వ్యక్తిత్వం. ఈ కంపెనీ పేరు నేను మీకోసం ఏదైనా చేయగలనా అని ఉండాలి. నాకు పేరు ఏమిటో తెలియదు, కానీ నేను మీకోసం ఏదైనా చేయగలనంటే ఇది మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇది మంచి. మీరు ఏం పిలిచినా మంచి విషయం. అన్నీ బాగున్నాయి. సరేనా? నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను పూర్తిగా ఉత్సాహంగా ఉన్నాను. తనపై నమ్మకం లేకుండా ఉన్నవారు లేదా తనపై పూర్తిగా నమ్మకం పెట్టినవారు అతనికి విశ్వాసఘాతకులు అని అతను తెలుసుకుంటున్నాడని నేను ఉత్సాహంగా ఉన్నాను. మరి అతను ఆ సందేశంలో అతను ఏమన్నాడు? కొంతమంది నేరపూరిత చర్యలు చేశారు అని మీకు తెలుసు. ఇదే మనం చేయాల్సింది. తన వ్యవస్థలో నేరపూరితంగా ఉన్నవారు లేదా అబద్ధాలు చెప్పేవారు ఉంటే లేదా ఏదైనా నేరపూరితమైనదైతే అతను దానికి భాగస్వామి కాలేడు. అతనికి వాటితో సంబంధం లేదు. నేను ఎప్పుడూ అందరికీ చెబుతుంటాను, అసత్యమైన పోస్ట్ పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అబద్ధం. మరియు నేను మీకు ఇప్పుడే చెబుతున్నాను, అష్ ముఫారా అలాంటివి బలిస్తాడు. అతనికి నిజం కావాలి. నేను ఈ చాట్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేయలేను. లేదు, నేను పంచుకోలేను. క్షమించండి. చేయగలిగితే బాగుండేది. ఇంకా నేర్చుకుంటున్నాను. మరియు నేను చెప్పినట్లే నేను ఇది ప్రతిరోజు చేయను. కానీ అతను అలాంటి సందేశాన్ని, ఒక శక్తివంతమైన సందేశాన్ని పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, క్రిస్ ఏమిటి? దేవుడి మీద నిజాయితీగా ఇది సరిగానే ఉంది. క్రిస్, ఆ సందేశం అర్థం ఏమిటని నువ్వు అనుకుంటున్నావు? మళ్ళీ చెబుతున్నాను, మీ సమయం మరియు మీ స్వేచ్ఛ. మీ సమయం మరియు మీ స్వేచ్ఛ. ఇక్కడ విషయాలు కొంచెం వేగంగా జరుగుతున్నాయని అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది. మళ్ళీ చెబుతున్నాను, నా శీర్షికలో చెప్పినట్లుగా మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది. సరేనా? అంతేకాదు, సుజీ మెక్రే ఇటీవల అతను మాట్లాడిన విషయంపై అద్భుతమైన వీడియో చేసింది. ఆమె మరో గొప్ప వీడియోతో రాబోతుందని నమ్ముతున్నాను. ఆ వీడియోను నేను ప్రతి చోట పంచుకుంటాను. సరేనా? మనలోని ఇతరులు కూడా ఆ వివిధ భాషల్లో అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు. నేను వాటిని నా ఫేస్బుక్‌లో వివిధ భాషల్లో, హిందీ, బెంగాలీ, సాధారణంగా అరబిక్‌లో పోస్ట్ చేస్తుంటాను. మీరు సరైన సందేశాన్ని చెబుతుంటే నేను కూడా ఆ భాషలో చెబుతున్నానని అనుకుంటున్నాను. అది గొప్ప విషయమే. అది మనం చేయాల్సింది. సరేనా? మనమందరం గొప్ప సందేశాన్ని, నిజాయితీగా నిజమైన సందేశాన్ని పంచాలి. ఆష్ ముఫారా చాలా కాలంగా అదే చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. సరేనా? 7, 8 సంవత్సరాలుగా క్రిస్, నువ్వు ఇదే చేస్తున్నావు. 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు. ఇంకా ఇది పని చేయడం కాదు. సరదాగా ఉంది. పని చేయడానికి వెళ్ళు. నేను మళ్ళీ చెబుతాను.
మరొకరికి 30 సంవత్సరాలకు పైగా పని చేయండి. ప్రతిరోజు అక్కడ ఉండాలి. వాళ్లకు తమ పని నచ్చకపోవడం వల్ల చిరాకు వ్యక్తులను వింటూ ఉండాలి. అతను నాకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని తెరిచాడు. ఇది 30 సంవత్సరాల క్రితం కాలేదంటే బాధగా ఉంది, కానీ ఇప్పుడు అయినా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇతరుల జీవితాలను మార్చే అవకాశం పొందాను. వాళ్ళు నేను చేసినట్టు లేదా నువ్వు చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. నేను కేవలం క్రిస్ జాన్సన్ మాత్రమే, సరేనా? నేను కెప్టెన్ కాదు. అది కేవలం నేను పడవలను ఇష్టపడతానని పెట్టుకున్న పేరు మాత్రమే. ఇది కేవలం క్రిస్ జాన్సన్. అహం లేకుండా రిటైర్డ్ అయ్యాను మరియు పీటర్ ష్యూర్ అనే వ్యక్తి నన్ను కనుగొన్నందుకు అస్ ముఫారా అనే వ్యక్తి నువ్వు చేస్తున్నది నాకు నచ్చింది అని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. నన్ను ఇంతగా ఎవరూ గుర్తించలేదు. అది నాకు చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. అందుకే నేను అందరినీ గుర్తించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది గొప్ప అనుభూతి. వాళ్లకు అది మంచి అనుభూతి. నీకు అది గొప్ప అనుభూతి. దేవుని ప్రేమ అనేది అద్భుతమైన విషయం. ప్రతిరోజు కొన్ని సాదా మాటలు. ప్రతిరోజు ఎవరికైనా కొన్ని మంచి సాదా మాటలు చెప్పడం ఎక్కువగా ఎవరూ మాట్లాడని వాళ్లకు వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది. అది వాళ్ళను ఇలా అనిపించిస్తుంది. నేను చాలా యూట్యూబ్లు, టిక్టాక్లు చూశాను. అందులో వీధిలో జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడతారు. ఒక వ్యక్తి నిజంగా నా మనసు తుడిచిపెట్టింది. అతను అన్నాడు, నువ్వు నాకు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడిన మొదటి వ్యక్తివి. మనం అలాంటి వాళ్ళమైపోయామా? అంతగా గుండె కఠినంగా మారిపోయామా? ఎవరికైనా శుభోదయం, మంచి రోజు గడపండి అని చెప్పలేని స్థితికి వచ్చేసామా? మనకు ఏ ప్రయోజనం లేని రాజకీయాల మీద మనం అంతగా మక్కువ చూపిస్తున్నాం. నన్ను ఈ కంపెనీ పట్ల మక్కువ పెరిగింది. ఎందుకంటే అష్ ముఫారహ్ నాకు మీకు మనందరికీ రాబోయే మంచి వార్తల గురించి తప్ప మరొకటి చెప్పలేదు కదా. నేను మీతో ఒక విషయం పందెం వేస్తాను. అష్ ముఫారహ్ తన వేళ్లను ముడిచిపట్టి 10 సెకన్లలో అన్నీ పూర్తి చేయగలిగితే ఆయన ఖచ్చితంగా చేసేవాడు. కానీ ఆయన సరిగ్గా చేయాల్సి వచ్చింది. ప్రతిదాన్ని పరిశీలించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన తోటలోకి వెళ్లి చెట్ల మధ్యలో తిరుగుతూ వాటిని కత్తిరిస్తున్నారు. ఆయన కత్తిరిస్తున్నారు తెలుసా? మంచి మరియు నైతికతతో అష్ ముఫారహ్ నీవు నిఘంటువులో చూస్తే అక్కడ ఆయన ఫోటో ఉండొచ్చు. మరియు తెలుసా, 1 సంవత్సరం తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత కూడా మంచి నైతికతతో నీవు చూస్తే మనలో చాలా మంది ఫోటోలు కూడా అక్కడ కనిపిస్తాయి. ఈ కథ మొదలైంది మిత్రులారా. నిన్న ఆయన ఆ సందేశాన్ని బ్యాక్ ఆఫీస్లో పెట్టినప్పుడు మొదలైంది. మనము ముందుకు సాగుతున్నప్పుడు మీరు అన్నీ తెలుసుకుంటారు. ఆ వ్యక్తి ఎదుర్కొన్న విషయాల గురించి మీరు చాలా బాధపడతారని నేను అనుకుంటున్నాను. అయితే ఆయన ఆ కష్టాలను ఎదుర్కొని మధ్యలో ఆగిపోకుండా, వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళినందుకు మీరు చాలా సంతోషపడతారు అని నేను భావిస్తున్నాను. ఆయన మీతో అడిగేది ఒక్కటే, నన్ను నమ్మండి. నిజాయితీగా ఉండండి. నైతికంగా ఉండండి. మీరు ఎవరో అదేలా ఉండండి. దారి తప్పకండి. అతను మనకు వివిధ ఎంఎల్ఎం కంపెనీల గురించి హెచ్చరించాడు. మీకు గుర్తుంటే అప్పట్లో నిజానికి 2 వారాల ముందు ఫేస్బుక్ యజమాని గురించి ఏమి జరగబోతుందో మనకు ముందే హెచ్చరించాడు. అతను చెప్పింది నిజమైంది. అది బయటపడే 2 వారాల ముందే అతను సమస్యల్లో పడతాడని చెప్పాడు. ఇది మనకు అతను హెచ్చరించిన ఏకైక సందర్భం కాదు. అతను మాట్లాడేటప్పుడు చాలా సందేశాలు ఇచ్చాడు. మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు వృధా చేయకండి. అదే మన సమస్య. నిజానికి ఇది సంవత్సరాల పాటు నా సమస్య కూడా అయింది అనిపిస్తుంది. మీకు ఏదో ఒకటి కనిపిస్తే దీనిలో నేను తప్పకుండా చేరాలి. ఇది మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఈ ఒక్కదాన్ని మీరు మిస్ అవ్వకూడదు. మీరు మిస్ అయినా పర్వాలేదు. మీలో చాలా మంది ఏదో ఒక ఆన్లైన్ వ్యాపారం లేదా కంపెనీలో ఉన్నారు, కానీ అది మీకు అనుకున్నట్టు జరగలేదు.
బహుశా మీరు దానికి కొంత డబ్బు పెట్టారు. ఎందుకంటే మీరు నమ్మారు. తర్వాత మీరు అర్థం చేసుకున్నారు. నేను ఏం చేస్తున్నానో అని. ఈ కంపెనీకి ముందు ఇలాంటి ఎన్నో విషయాలు వచ్చాయి. అందుకే చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఇదిగో మళ్ళీ అలాంటి మరోదొచ్చింది అని. కానీ నేను ఎప్పుడూ ఆ ఎంఎల్ఎం విషయాల్లోకి వెళ్ళలేదు. నిజంగా చెప్పాలంటే నేను వెళ్ళకపోవడం చాలా ఆనందంగా ఉంది మీ కథలు వింటే. కానీ ఆయన ఏమి మాట్లాడుతున్నారో నేను విన్నప్పుడు ఇలాంటి కంపెనీ ఎక్కడా ఉండదనిపించింది. మీరు తెలుసా? హాయ్! నేను అష్ ముఫారే మీ స్నేహితుడిని. నేను మానవాళిని సహాయపడేందుకు ఇక్కడ ఉన్నాను అని మొదలుపెట్టే కంపెనీ. ప్రయాణం మొదలైంది. కథలు మొదలయ్యాయి. నిజమైన కథలు మొదలయ్యాయి. మరియు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రపంచానికి అష్ ముఫారే ఎవరో చూపించబోతున్నాను. ఈ కంపెనీ ఏమి చేయబోతుందో ప్రపంచానికి ఖచ్చితంగా చూపించబోతున్నాను. ఈ కంపెనీలో నమ్మకంగా ఉన్నవారి గురించి ఖచ్చితంగా మాట్లాడబోతున్నాను. వాళ్ళు నాతో పాటు, నా పక్కన, నా భుజం పక్కన నాతో కలిసి బయటకు వెళ్తారు. మేము చెడుపై ముద్దేస్తున్నాం. మంచి వస్తోంది అని చెబుతారు. అష్ ముఫారే ప్రపంచంలోకి స్వాగతం. మీ అందరికీ మంచి రోజు కావాలి. మీరు నన్ను మళ్ళీ తదుపరి పాపల్లో చూడవచ్చు. అష్ ఉత్సాహంగా ఉన్నాడు. నిన్న కొంత భాగాన్ని బయటకు చెప్పాడు. అది నేను చెప్పలేను. అతని ఉత్సాహాన్ని నేను వివరించలేను. మీరు చూడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అర్థమైంది కదా! అతను ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు లైవ్‌లోకి వస్తాడో నాకు తెలియదు. కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఎప్పుడూ నిరాశను చూడరు. మీరు పెద్ద చిరునవ్వును మాత్రమే చూస్తారు.